మెంబర్ గెలవాలనుకున్నా, మున్సిపల్ చైర్మన్ కావాలనుకున్నా మనమే ఉంది. మన ఎమ్మెల్యే దగ్గరికి మన ఇన్ఛార్జ్ని తీసుకెళ్ళి మనం మాట్లాడి, సార్ పలానా గోదావరిలో చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ పలానా మండలంలో ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ మనం డబ్బులు పెట్టుకునే స్తోమత ఉంది, మనం ఫాలోవర్స్ ఉన్నప్పుడు మనం ఫైట్ చేసి మన యూత్ కాంగ్రెస్ కోటాలో మనం ఏది కావాలంటే అది ఫైట్ చేసుకోవచ్చు. మనం ఎంతసేపటి ఎలక్షన్ కోసం కష్టపడుతున్నాం, ఏదో పోస్ట్ తీసుకుంటున్నాం, అదేదో ఫోటోగా పరిమితం అవుతుంది. అలా ఓ 5%, 10% సర్పంచులు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఇది నా సూచన. మనం జనాలలో చొచ్చుకపోయి పెద్దలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని జనాల దగ్గర పోయి వాళ్ళకు మన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే పథకాలు చేస్తుందో, ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య కారణం కూడా మన సోషల్ మీడియానే. మన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, ప్రదేశ్ కాంగ్రెస్ అన్ని అనుబంధ సంస్థలు చేపట్టే ఆ రోజు ఒక ఉడుకు రక్తంతో మన ప్రభుత్వం రావాలని చెప్పి సోషల్ మీడియాని ముందుకు నడిపించినాం. ఇవాళ కూడా మనం చేస్తున్నటువంటి మహిళలకు ఎన్నో పథకాలు మనం అమల్లోకి తెచ్చినాం. మన ఉచిత బస్సు అయితేంది, మనకు మొన్ననే మన ఉగాది పండుగ రోజు మన రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన హుజూర్నగర్లో భారీ ఎత్తున నేను ఆ యొక్క మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అలాంటి మీటింగ్ కనీ విని ఎరగనటువంటి మీటింగ్, ఉసుకేస్తే రాలనంత జనాలు వచ్చిండ్రు. ఆ యొక్క సభాస్థలిలో కూడా అన్ని కుర్చీలు కూడా సరిపోని విధంగా ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల మేర దూరంలో కూడా ఆ యొక్క వెహికల్స్ ఆగి ఏదైతే ఆ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి విచ్చేసినటువంటి జనాలు కూడా ఆగిపోయి ఉన్నారు. ఇదొక బీదవాడి కుటుంబం. బీదలు అంతకుముందు రేషన్ షాప్ బియ్యంలో పోతే నాకు తెలిసినటువంటి పేదలు కూడా ఆ బియ్యం తినేటువంటి పరిస్థితి లేకుండా పందికొక్కులు తినే విధంగా ఎవరైతే నాయకులు గత ప్రభుత్వాలు చేసినాయో వాళ్ళు ఒక వేల కోట్లు స్కామింగ్ చేసుకుంటా ఇదైతే పద్ధతి బాగాలేదని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ స్క్రీనింగ్ కమిటీలో, అప్పుడున్న పార్లమెంట్ స్క్రీనింగ్ కమిటీలో ఉండి వారి యొక్క సలహాల సూచనలతోటి ముఖ్యమంత్రి గారికి చెప్పి వారు ఈ యొక్క సన్నబియ్యం కార్యక్రమం చేసుకుంటారు. ఈ యొక్క కార్యక్రమంలో 4 మండలాలు టౌన్ తిరగడం జరిగింది. అశేషమైన స్పందన గ్రామం నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క బియ్యం ఎన్నడూ కూడా ఇలా వస్తుందని చెప్పి అనుకోలేదని చెప్పి వాళ్ళు ఏ రకంగా అయినా కూడా ఈ యొక్క బియ్యం అంతకుముందు దొడ్డు బియ్యం ఉంటే పిండి వంటలకో లేకుంటే స్కామ్కో బయట అమ్ముకోవడం జరుగుతుంది. అలాగని లేకుండా బీద వాళ్ళైనా ఎవరికైనా కూడా వచ్చేటట్టు వారు ఇంట్లో వండుకొని కుటుంబ సభ్యులు అందరూ కడుపు నిండా భోజనం చేసేటువంటి ఈ యొక్క పథకం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే లోకల్లో ఉన్న మినిస్టర్ అధికారిక కార్యక్రమంలో ఉన్నప్పుడు కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఒకరు చెప్పారు, ఎవరైతే మండల ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తలేరు, సోషల్ మీడియా లేదలేదు. అది వాస్తవం. సోషల్ మీడియా లేనిది ఏంది అంటే, మనం ఇప్పుడు జిల్లాలో ఉన్నాం, కొత్త కమిటీ కాబట్టి మనం అందరం మేము యాక్టివేట్ చేసుకోవాలి. మనం అందరం ఒక జిల్లాకు ఒక సోషల్ మీడియా విభాగాన్ని తీసుకోవాలి. ఆ జిల్లా సోషల్ మీడియా విభాగం ఏం చేస్తుందంటే, పీవైసీ కాదు, ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రోగ్రామ్స్, డివైసీ అంటే జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రోగ్రామ్స్, ఐవైసీ అంటే ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రోగ్రామ్స్ అని ఈ 3 ప్రోగ్రామ్స్ కాల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఓ రీసైక్లింగ్ విధానం ఉంటుంది పైనుంచి. ఎందుకంటే గతంలో సోషల్ మీడియా ఇక్కడ ఏసీలో ఏలేదో నాకు తెలియదు ఇంతమందికున్న యూత్ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడికి ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సోషల్ మీడియాలో పనిచేయాలనుకుంటే మీ యొక్క పేర్లు ఇవ్వండి. జిల్లా నుంచి ఒక సోషల్ మీడియా గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి సైక్లింగ్ విధానంగా అసెంబ్లీకి ఒక గ్రూప్ ఉంటుంది, అక్కడి నుంచి ఒక మండలానికి ఒక గ్రూప్ ఉంటుంది. రాష్ట్ర నాయకులు ఏ ప్రోగ్రామ్ చేసి అన్న చెప్పినట్టు యూత్ కాంగ్రెస్ నుంచి ఢిల్లీలో కానీ గాంధీ భవన్లో ఏ కార్యక్రమం చేసినా, సీఎం రేవంత్ అన్న గారు ఏ కార్యక్రమం చేసినా దాని గ్రామ స్థాయి బూత్ లెవెల్ వరకు కూడా మనం తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. మనం ఎందుకంటే ఈరోజు ఇందిరమ్మ ఇల్లులే కానీ, రుణమాఫీ కానీ, రాజీవ్ వికాసే కానీ, రైతు బంధే కానీ, సన్నబియ్యం కానీ ఎంతమందికి పోయింది గ్రామస్తులు ఒకసారి మీకు చెప్పాలి. బూత్ లెవెల్ వరకు పోయిందని మనం చేస్తున్నాము, చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో మనం లేము. ఈరోజు ఎస్సీఓ భూములే చూస్తున్నాం. 400 ఎకరాలు 2003లో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు అది ఒక కేట్లకి వేసేసినప్పుడు, మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు అదొక కంపెనీకి ఇవ్వడం జరిగింది.
మళ్ళీ మన గవర్నమెంట్ భూమి మళ్ళీ మనం తీసుకున్న ప్రైవేట్ కంపెనీ నుంచి. ఎందుకంటే ఈరోజు 40 మందితో మనం మీటింగ్ పెట్టుకున్నాం, మళ్ళీ వచ్చే మీటింగ్ రోజు 100 మంది ఉండాలి. మీరు ఏం చేస్తారో తెలియదు, మీకు ఏ విధంగా నేను చేయాలో నేను ఆ విధంగా చేస్తాను. నేను కొట్లాడుతున్నా, ఉత్తమనందనా, కూర్చున్నా, నేను తప్పలు తింటానా, మీకోసం నేను ఏం చేయాలో నేను అది చేస్తాను. కానీ మనం యూత్ కాంగ్రెస్ కోసం ఇది మనకు అవకాశం వచ్చింది, మనం అందరం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు 10 ఏళ్ళు కొట్లాడిన అన్ని చేసిన గవర్నమెంట్ వచ్చింది, మనం చేసింది మనం చెప్పుకోవట్లేదు, వాళ్ళు చేయకపోయినా చెప్పుకుంటారు. ఇప్పుడు అంటారుగా నంది నంది అంటే పంది అనేది వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేస్తారు, వాళ్ళ ఒక లేని కూడా సృష్టించే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కమిటీలే కానీ ఇది పేర్లు ఇవ్వండి, అదే వచ్చి అందుకని చెప్పేది ఏంటంటే మండల వైద్య మీరు తిరగండి, స్వాగతం సుస్వాగతం. అదే వేనాలి వారికి కూడా అందరికీ అభినందనలు తెలుపుతూ, అసలు కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ అనేది ఒక మెయిన్ పిల్లర్. మరి ఇప్పుడు కొద్దిగా మీరు అంత యాక్టివ్గా మా దగ్గర అయితే మేము పనిచేపిస్తాం. మా 2 తాలూకాలు అయితే మేమైతే గట్టిగానే యూత్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఉంటాం, సూర్యాపేట కానీ తుంగతుర్తి కానీ. ఇక మిగతా కోదాడ వదిలినందుకు పెద్ద నాకు ఐడియా లేదు, అక్కడ కూడా మంత్రి గారు అన్ని విషయాలు పట్టించుకుంటాడు. ఇక మిగతా జిల్లాల సంగతి తెలియదు, కానీ ఈ ప్రాంతంలో మాత్రం యువజన కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో దామోదర్ రెడ్డి గారి అండ ఎప్పటికీ ఉంటుంది. కూడా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ప్రజలకు నిలబెట్టడం జరిగింది కూడా మరొకసారి సోదరులు తెలియపరుస్తాను. ఇందాక వేనాడి గారు చెప్పినట్టు ఒక యూత్ కాంగ్రెస్ ప్రాజెక్ట్. మా కుటుంబం 4 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది. ముత్తాత కాంగ్రెస్, తాత కాంగ్రెస్, పెదనాన్న కాంగ్రెస్, నాన్న కాంగ్రెస్, ఈ సర్వోత్తముడు కూడా కాంగ్రెస్. ఇంత ఘన చరిత్ర కలిగిన పార్టీలో మనం ఉన్నాం. అందుకోసమే నాన్నగారికి కాంగ్రెస్ అంటే అమితమైన ప్రేమ. ఎన్నోసార్లు వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిస్తే వారి క్యాబినెట్ లో వారికి ఆహ్వానం పలికినారు. కానీ ఎందుకు పలికినారంటే చంద్రబాబు నాయుడు గారికి నాన్నగారికి యూత్ కాంగ్రెస్ లో పరిచయాలు ఉన్నాయి. అంతకుముందు ఎన్టీ రామారావు గారు 94లో వారిని క్యాబినెట్ లోకి ఆహ్వానించినారు. మీరు రండి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదు, మీరు మా పార్టీలోకి రండి అంటే గెలిచిన వెంటనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలు వచ్చినాయి ఉమ్మడి రాష్ట్రంలో. అపోజిషన్ స్టేటస్ లేదు, అయినా పర్వాలేదు, నాది 3 రంగుల జెండా అని చెప్పి ధైర్యంగా చెప్పుకున్న వ్యక్తి రామోజీ గారు. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా 2014లో ఎన్నికల్లో వచ్చినప్పుడు రామోజీ గారిని పార్టీలోకి ఆహ్వానించినారు. ఆ రోజు వాస్తవంగా నేను భువనగిరి పార్లమెంట్ టికెట్ అడిగినాను. చాలా మందికి రవికాంత్ గౌడ్ గారికి తెలియకపోవచ్చు, నేను దామన్న కొడుకుగానే పరిచయం చాలా మందికి ఇక్కడ. కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న వారికి కొందరికి నా గురించి తెలుసు. నేను 10th గోల్డ్ మెడలిస్ట్ ని, స్కూల్ టాపర్ని, ఇంటర్మీడియట్ గోల్డ్ మెడలిస్ట్ ని, ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ని, తర్వాత చుక్కా రామయ్య గారి స్టూడెంట్ ని, ఐఐటిలో సీట్ వచ్చింది, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ టాపర్ని, అదేవిధంగా అమెరికాలోని టాప్ 5 యూనివర్సిటీస్ లో 2 యూనివర్సిటీ టాపర్. ఎందుకంటే రాజకీయాలు వేరు, చదువు వేరు. ఉన్నతమైన చదువులు చదువుకోవాలి. తర్వాత ప్రపంచంలోనే 5వ పెద్ద బ్యాంక్ అయిన క్యాపిటల్ 1కి ఏషియాకి హెడ్గా పనిచేసినాడు. నా కింద 7,000 మంది ఉద్యోగులు ఉండే. అలాంటి పదవికి రాజీనామా చేసి మన ప్రాంతానికి సేవ చేయాలని చెప్పి ఆలోచనతో 2014లో వచ్చి టికెట్ అడిగినాను. దురదృష్టవశాత్తు నాకు టికెట్ రాలేదు, అయినా పర్వాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ చాలా మంది యువకులు, ఆవేశం ఉంటుంది, వెంటనే పదవులు రావాలని కోరుకుంటారు. మా కుటుంబం ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేసినా 14లో టికెట్ అడిగినా నాకు టికెట్ రాలే.
18లో మళ్ళీ టికెట్ అడిగినా రాలే. మొన్న 24లో కూడా పార్లమెంట్ టికెట్ అడిగినా నాకు రాలే. అయినా కానీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టలేదు. మన రఘువీరారెడ్డి గారికి నా మీద వారికి నాకు టికెట్ ఉంటే వారికి టికెట్ వస్తే సూర్యాపేట నియోజకవర్గం నుంచి 70,000 మెజార్టీకి ఇచ్చే బాధ్యత తీసుకున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంటే ఏదైనా కానీ హార్ట్ఫుల్ గా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ కోసం కట్టుబడే సైనికులాగా పనిచేస్తాం. ఇది మా తత్వం.